మిథున రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. కెరీర్ పరంగా చాలా వరకు బాగుందని చెప్పచ్చు. అష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు. షష్టమాధిపతి లాభాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. ఒక ఉద్యోగం చేదాకా వచ్చింది, జరిపిందన్న భావన ఏర్పడుతుంది. కానీ అది మంచి ఉద్యోగం వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. మీకున్న తెలివితేటలతోటి టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి చేసుకోవాలనే భావన ఏర్పడుతుంది. అలాగే అభివృద్ధి కూడా చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, సినిమా కళారంగాల వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు ఈ వారం లాభించే దిశగా గోచారం నడుస్తోంది. పట్టుదలతోటి ముందుకు సాగండి. నూతన గృహ ప్రయత్నాలు మీరు ప్రారంభించవచ్చు. ఇల్లు కొనాలనే ఆశ ఆలోచన మీకు ఉండదు, కానీ ఎప్పుడైనా సరే సొంత ఇల్లు కట్టుకోవాలనే భావన ఉంటుంది. ఇక్కడ భావన కాదు, మీ సంకల్పం ముఖ్యం. నేను ఇల్లు కట్టుకోవాలి లేదా ఫ్లాట్ కొనుక్కోవాలని ఏదైనా భావన ఉందనుకోండి, అది మీ సంకల్పం సిద్ధించుకుంటే, సంకల్పం చేసుకుంటే అది ఫలిస్తుంది. ద్వితీయాధిపతి చంద్రుడు భాగ్యం, దశమ, లాభస్థానాల్లో ఈ వారం సంచారం ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా సఫలీకృతం అవుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం కావచ్చు, రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, లేదా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. భూ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు, వీళ్ళు బాగా కలిసి వచ్చే విధంగానే ఈ వారం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని యోచన చేస్తారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన కావచ్చు, లేదా ఫ్రాంచైజీకి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు. ఒక ఫ్రాంచైజీని తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించాలి, 10 మందికి ఉపయోగపడాలి, జీవనోపాధం ఇవ్వాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఉద్యోగపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ఈ చార్టెడ్ అకౌంట్స్ ఉన్నవారికి, ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్లో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి వారికి బాగుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా రావాల్సిన భూముల ధరలు ఏవైతే ఉన్నాయో గణనీయంగా పెరగడం, సేల్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.